అహో విక్రమార్క. 'మగధీర' మూవీలో విలన్ అయిన దేవగిరి గారు అండ్ చిత్ర శుక్లా గారు లీడ్ రోల్స్ గా చేసిన ఈ మూవీ ఇప్పుడే చూసొచ్చా. ఇంకా 2 hours 20 minutes ఉన్న ఈ మూవీ చూసాక నాకైతే బేసిక్ ప్లాట్ ఏంటంటే, విలన్ ఒక ఏరియాలో ఉన్న జనాన్ని తీసుకెళ్లి అక్రమ పనులు చేయించుకుంటూ ఎవరికి తెలియని ప్లేస్ లో ఉంచుతాడు. అలా తీసుకెళ్లిన వాళ్ళని పోలీస్ అయిన హీరో ఎలా బయటకు తీసుకొచ్చాడు అన్నదే స్టోరీ. మూవీ తెలుగు సినిమాస్ నుంచి బాగా కాపీ ఇన్స్పైర్ అయి తీసినట్టున్నారు. ఫస్ట్ హాఫ్ లో టెంపర్ అండ్ సెకండ్ హాఫ్ లో బాహుబలిని చూడొచ్చు మనం ఫ్రీగా. పోనీ అవి ఇన్స్పైర్ అయ్యి ఏమైనా తీసారా అంటే, ఎమోషన్ కలిగించిన ప్రొసీడింగ్స్ అండ్ యాక్టింగ్ తో టార్చర్ చూపించారు. ప్రొడక్షన్ క్వాలిటీ అయితే బిలో యావరేజ్ గా ఉంది. సాంగ్స్ అయితే వరస్ట్ గా ఉన్నాయి. ఏదో విలన్ ఉండే ఏరియాలో వచ్చే సాంగ్స్ అయితే కొంచెం పర్లేదు. ఫస్ట్ హాఫ్ లో ఒక డ్యూయట్ సాంగ్ అయితే పిక్చరైజేషన్ బాగుంది, కానీ సాంగ్ అయితే వరస్ట్ గా ఉంది. పర్ఫార్మెన్సెస్ విషయానికి వచ్చేస్తే లేడీ పోలీస్ గా యాక్ట్ చేసిన బాగా చేశారు. హీరో అయితే సరిగ్గా సెట్ అవ్వలేదు. ఏదో నేను హీరో అవ్వాలనుకుంటున్నా కాబట్టి ఏదో తీయాలి అన్నట్టుంది ఆయన పర్ఫార్మెన్స్. బై ద వే, ఈ మూవీకి ప్రొడ్యూసర్ కూడా ఆయనే. ఇక విలన్ రోల్ పర్సన్ కన్నా వాళ్ళ కొడుకే కొంచెం బెటర్ గా ఉన్నాడు. విలన్ అయితే లుక్స్ అండ్ పర్ఫార్మెన్స్ లో కూడా వరస్ట్ గా ఉన్నారు. బీజిఎం అయితే మ్యూజిక్ డైరెక్టర్ బాగానే ఇచ్చారు, కానీ రైటింగ్ సరిగ్గా లేకపోతే ఆయన ఎన్ని చేసినా వేస్టేగా. మూవీలో ఏదైనా బాగుంది అంటే అది ఫస్ట్ హాఫ్ లో మగధీర రెఫరెన్స్ అండ్ సెకండ్ హాఫ్ లో రివీల్ అయ్యే ట్విస్ట్. అంతే, ఇంతకు ముంచి మూవీలో చూడడానికి ఏం లేదు. ఇది మా మూవీ చూసాక నా ఒపీనియన్. ఒకవేళ నువ్వు ఈ మూవీ చూసుంటే నీకు అనిపించిందో కింద కామెంట్ చేయి. నీకు గనక నా రివ్యూ నచ్చితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసేయి. ఇంకా ఇలాంటి రివ్యూస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకో. ఇంకో కొత్త వీడియోతో మళ్ళీ కలుస్తా. బాయ్ మా.